6 రోజులు గడుస్తున్న చిన్నారి జాహ్నవి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 2.5 ఏళ్ల చిన్నారి ఎక్కడుంది? అసలు ఆమె ప్రాణాలతోనే ఉందా? ఈ భయంతోనే ఆ తల్లిదండ్రులు క్షణక్షణం వణికిపోతున్నారు. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో సుంకర భవానీ గణేష్ దంపతులకు గారాల పట్టే జాహ్నవి. ఈ చిన్నారికి 2.5 ఏళ్లుంటాయి. అయితే ఈ నెల 6న నాన్న నాన్న అంటూ ఇంట్లోంచి వెళ్లిన పాప మళ్లీ తిరిగి రాలేదు. మొదట ఇంటి చుట్టూ వెతికారు, తర్వాత తోటల్లో వెతికారు, ఆ తర్వాత కొండ వైపు వెళ్లారు. కానీ ఎక్కడా లేదు. 2.5 ఏళ్ల పాప అంత తక్కువ సమయంలో ఎలా మాయమైంది? ఇక్కడి నుండే మొదలైంది జాహ్నవి మిస్టరీ. ట్విస్ట్ ఏంటంటే పాప మిస్ అయిన రోజు నుంచే వాళ్ల ఇంట్లో ఉండే పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అందరూ పాపతో పాటే కుక్కను కూడా ఎవరో తీసుకెళ్లారేమో అనుకున్నారు. కానీ పాప మిస్ అయిన 4 రోజుల తర్వాత ఆ పెంపుడు కుక్క హఠాత్తుగా ఇంటి ముందుకొచ్చింది. కానీ అది నార్మల్ గా లేదు. అంతకుముందు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కొండల్లో పాప ఏడుపు విన్నానని, కానీ ఈ కుక్కను చూసి భయపడి వెనక్కి వచ్చేశానని చెప్పాడు. అంటే ఆ కుక్క పాపను కాపాడుతుందా, లేక ఎవరినైనా రానివ్వకుండా అడ్డుకుంటుందా? ఇంటికి వచ్చిన కుక్క తనను పట్టుకుపోయిన వాళ్లపై దాడి చేయడానికి ట్రై చేసింది. అంతలోనే మళ్లీ కొండల్లోకి పారిపోయింది. మళ్లీ రెండోసారి ఆ కుక్క ఇంటి దగ్గరకు వచ్చింది. ఈసారి అది చేసిన పని చూస్తే అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. పాప తల్లి భవానీ చున్నీని నోటితో పట్టుకుని గట్టిగా లాగింది. చున్నీ లాగి మళ్లీ కొండల వైపు చూస్తూ పరిగెత్తింది. ఇక్కడే కేసు మిస్టరీ మరింత పెరిగింది. అది యాదృచ్ఛికమా, లేక ఎక్కడికో తీసుకెళ్లాలని ప్రయత్నించిందా అనే ప్రశ్నలు వినిపించాయి. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అసలు జాహ్నవి కేసులో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి? పోలీసులు ఏమైనా ఆధారాలు కనిపెట్టారా? గుడ్ మార్నింగ్ సంగీత. ఈ కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి కథ అయితే ప్రస్తుతం ప్రజలందరినీ వణుకు పుట్టిస్తుందని చెప్పాలి. ఇప్పటికే చిన్నారి మిస్ 6 రోజులైనా ఎంతవరకు ఆచూకీ అయితే తెలియలేదు. 2 నెలలకు సంబంధించి చిన్నారి జ్ఞానేశ్వరి అసలు ఎక్కడ ఉంది, అసలు ఆమె ప్రాణాలతో ఉందా అన్న భయంతోనే ప్రస్తుతం క్షణక్షణం కూడా తల్లిదండ్రులు వణుకుపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే గత శనివారం 6వ తేదీ తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని ఈ సిహెచ్ అగ్రహారంలో శంకర భవానీ గణేష్ దంపతులకి ఈ జ్ఞానేశ్వరి పెద్ద కుమార్తె కావడం, 2.5 ఏళ్లు వయసు ఉన్నటువంటి అప్పటి వరకు తనతో ఆడుకున్నటువంటి ఇంట్లో ఆ పాప జ్ఞానేశ్వరి ఇంట్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పటికీ వరకు ఇంకా తిరిగి రాలేదు. మొదట ఇంటి చుట్టూ కూడా తిరిగారు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి పామాయిల్ తోటలో కూడా ఎతకడం అయితే జరిగింది. ఆ తర్వాత కొండలపై కూడా వెళ్ళారు. ఎందుకంటే ఈ ఇంటికి సమీపంలోని పామాయిల్ సాగు చేస్తారు, తర్వాత జీడి తోటలో, తర్వాత చుట్టూ ఎత్తైన అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అన్ని ఎంత వెతికిలాట చేసినా కూడా పాప అయితే ఇప్పటికీ ఇంకా ఆచూకీ అయితే తెలియలేదు. అయితే ఈ ఇన్ని ప్రాంతాలను ఎతికినా 6 రోజుల నుంచి కూడా జల్లెడ పడుతున్నా సరే పాప ఆచూకీ అంటే అంత తక్కువ సమయంలో ఎలా మాయమైపోయింది, ఇక్కడి నుంచి మిస్టరీ మొదలవడం, తర్వాత మిస్ అయిన ఆ నిమిషం నుంచి కూడా పూర్తిగా కూడా ఒకవైపు గ్రామస్తులతో పాటు ఇటు అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా అయిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటికీ ఎవరికి ఏమైందో అసలు ఒక్క క్లూ ఆధారం కూడా లేకపోవడంతో ఏమైందన్న పరిస్థితులపై ఏమీ అర్థం కాక అచేతనంగా ఉండిపోయి పూర్తిగా కూడా వాటి అధికారులు ఒకవైపు డ్రోన్ కెమెరాలతోనే, ఒకవైపు పోలీస్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నా సరే ఎక్కడా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా 500 మంది సిబ్బంది అయితే ఇదే అటవీ శాఖ అయితే అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అలాగే గ్రామస్తులు కలిపి 500 మంది పైబడి ఈ అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాలతో పూర్తిగా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నా సరే ఒకవైపు నిన్న నుంచి డాగ్ స్క్వాడ్ కూడా తిరుగుతుంది, క్లూస్ టీమ్స్ కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు కూడా లభించకుండా పోయి 6 రోజులు గడుస్తున్నా కూడా ఒక్కొక్క క్లూ కూడా ప్రస్తుతానికి దొరకలేని పరిస్థితిలో ఉన్నాయి. పరిస్థితి ఎంత సీరియస్ గా ఉంది. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఆ కోణంలో ఏదైనా దర్యాప్తు చేస్తున్నారా? ముఖ్యంగా ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయానికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేశారు. ముఖ్యంగా సమాచారం తెలియజేస్తే చిన్నారి ఆచూకీ తెలిస్తే ₹1,00,000 క్యాష్ రివార్డ్ కూడా ఇస్తారన్నారు. దీని వెనక అంతర్యం ఎందుకంటే
ఎవరైతే ఆ సమాచారం ఇస్తారో లేదంటే వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. ఎందుకంటే ఆ చిన్నారి ఇంకా కొండల్లోనే ఉందా, ఎవరైనా కిడ్నాపర్లు ఈ చాక్లెట్ బిస్కెట్ లాంటివి ఏమైనా ఆశ చూపి తీసుకెళ్లిపోయారా, లేదా చుట్టుపక్కల ఉన్న ఓపెన్ గా ఉన్నటువంటి కొన్ని బోరు బావులు ఉంటాయని ఈ కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేసినా ఎక్కడ కూడా అయితే ప్రస్తుతం దానికి సంబంధించి ఎటువంటి విషయం కూడా బయట పెట్టలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. సస్పెన్స్ పూర్తిగా కూడా అందరినీ కూడా ఏంటి ఒక ఆలోచనలోకి తీసుకెళ్లిపోయిందని చెప్పాలి. అయితే పాప మిస్ అయిన రోజు నుంచే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పెంపుడు శునకం కూడా కనిపించకుండా పోయింది. అయితే పాపతో పాటే అది కూడా ఎక్కడో దాన్ని కూడా తీసుకెళ్లిపోయారు, ఎవరో కిడ్నాపర్లని తొలిసి భావించారు. కానీ పాప మిస్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత పెంపుడు కుక్క కూడా హఠాత్తుగా ఇంటికి వచ్చింది. కానీ అది నార్మల్ గా లేని పరిస్థితులు, ఎందుకంటే కొద్దిగా పిచ్చి పట్టిన మాదిరిగా అది ప్రవర్తిస్తూ వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై ఆ పాపని కుక్కని కూడా చూశారు. తొలి రోజు అతను మోగవాడు అయినా సరే వచ్చి ఆ పాపని ఎత్తుకునేందుకు ప్రయత్నం చేయగా దాడి చేసిందని కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే పెంపుడు శునకం ఉందో అది ఇప్పటి వరకు 4 రోజుల పాటు తిరిగి వచ్చిన తర్వాత ఆ పెంపుడు శునకమే పాపని కాపాడుతుందా, లేదా ఎవరినైనా రానివ్వకుండా అడ్డుకుంటుందా, లేదంటే ఎవరైనా దాడి చేశారా అన్న కోణంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో ఒక కారుకి సంబంధించి గొడవ జరగడం, తన తండ్రికి 2 వ్యక్తులతో గొడవ జరిగిన నేపథ్యంలో వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసినా సరే అక్కడ కూడా ఫలితం శూన్యంగానే కనిపించింది. అయితే రెండోసారి మళ్ళీ యాదృచ్ఛికంగా కుక్క వెళ్ళిపోయి రావడం, నిన్న అర్ధరాత్రి దానికి ఇప్పుడు GPS ట్రాకర్ పెట్టి ప్రస్తుతం నిన్న సాయంత్రం వరకు వెతుకాట ప్రారంభించారు. ఈ రోజు కూడా పెంపుడు శునకానికి ట్రాకర్ అమర్చి అది ఏదంటే చిన్నారి ఆచూకీని చూపించగలుగుతా అన్న ఉద్దేశంతో మరొకసారి ఈ రోజు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. పోలీసులు మాత్రం థ్యాంక్ యూ వర్మ.